అసలు ఊహించని రికార్డు. అసలు రాజమౌళి సెట్స్ ఇలా సినిమా మధ్యలోనే లీక్ అవుతుందని అసలు నా కలలో కూడా ఊహించలేదు. ఆ సీన్స్, ఆ మినియేచర్ ఫుటేజ్ చూస్తుంటే గూస్ బంప్స్. నిజంగా బాక్స్ ఆఫీస్ కూలిపోయేలా కలెక్షన్లు కొల్లగొట్టే సినిమా వారణాసి అవుతుందనిపించింది. ఆ ఒక్క సీన్ చూసి హాల్స్ అన్నీ, థియేటర్స్ అన్నీ షేక్ అవ్వబోతున్నాయి. అద్భుతం. నిజంగా వారణాసి సీన్ లీక్ అయిందా అని నమ్మశక్యం కాలేదు. రాజమౌళి మన కళ్ళ ముందే ఒక మ్యాజిక్ చేశారా అనిపించింది. ఆ గంగా షూట్, పురాతన గడులు, ఆ రోడ్లు, ఆ టెంపుల్స్, ఇది నిజమైన వారణాసి అని మనం అనుకుంటాం కదా. కానీ ఒక్కసారి జూమ్ చేసి ఒక్కొక్క సీన్, ఒక్కొక్క పార్ట్ చూడండి. ఇది మినియేచర్ సెట్. ఇంత డీటెయిల్ ఉంటుందా? ఒక్కో ఇటుక, ఒక్కో గుడి, ఒక్కో గడి, ఒక్కో మెట్టు అన్నీ రియల్ లాగా కనిపిస్తున్నాయి. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో మనకు తెలుసు. సెక్యూరిటీ, లీక్ ప్రూఫ్ సెట్స్ ప్రతి ఒక్కరిది చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసి సెట్ లోపలికి రానిస్తారు. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ కూడా లోపలికి రానివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తారు. కానీ ఇప్పుడు హాలీవుడ్ మీడియా దగ్గరికి ఇంత యాక్సెస్ ఇచ్చి ఇలా లీక్ చేయించారా అనిపిస్తుంది. నిజంగా ఈ సీన్స్ చూస్తే మాత్రం వారణాసి ఓ లెవెల్లో జక్కన్న అయితే చెక్కుతున్నాడు అనిపిస్తుంది. ఇది వరకు ఎప్పుడైనా ఏ సినిమాకైనా రాజమౌళి సెట్స్ ముందే ఇలా పబ్లిక్గా ఎప్పుడూ చూపించలేదు, ఎప్పుడూ లేదు. ఇది ఫస్ట్ టైం. ఇంకా ఎన్ని సర్ప్రైజ్లు ఉన్నాయో. ఈ సెట్లో ఏ సీన్ షూట్ అవుతుందో, మహేష్ బాబుతో పాటు ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఫ్యాన్స్ మనసులో ఇదే ఉత్కంఠత మొదలైంది. మరి ఈ సెట్స్ అన్ని చూశాక మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ రెండు ఫోటోలు చూడండి, ఒకటి ఫుల్ వ్యూ, మరొకటి క్లోజ్ షాట్. చూస్తుంటే గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఇది కేవలం సెట్ కాదు, ఇది రాజమౌళి గారు చెక్కిన ఒక కళాఖండం, ఒక ఆర్ట్ మ్యూజియం లాంటి సెట్ అనిపిస్తుంది. ఇంత ప్రొడక్షన్ వాల్యూ ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడలేదు. రాజమౌళి గారు మళ్ళీ మనల్ని షాక్ చేయబోతున్నారు. ఆ సెట్లో ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టంగా అనిపిస్తుంది. మనం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది గర్వకారణమని చెప్పుకోవచ్చు. మీకు ఏమనిపించింది? ఈ లీక్ సీన్ లేదా ఈ అఫీషియల్ రిలీజ్ సీన్ ఎంత ఎక్సైట్మెంట్ మీకు అనిపిస్తుంది? కామెంట్లో చెప్పండి. రాజమౌళి వేసిన సెట్స్లో మీకు ఫేవరెట్ సెట్ ఏదో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.